నా పేరు సిలకలపూడి పాపారావు. నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టడం, సర్పంచ్గా 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని మా విలేజ్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు మన్ననలు పొందడం, అలాగే నన్ను సర్పంచ్ అందరూ కలిసి రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న క్రమంలోనే నేను సర్పంచ్లు కావాల్సిన నిధులు విధుల గురించి అనేక విధాలుగా ప్రభుత్వం మీద పోరాడి కొంత సాధించుకోవడం జరిగింది. సర్పంచ్ సంఘం తరపుని వాళ్ళకి ఏ విధంగా మనం వాళ్ళకి కృషి చేశానో నిధుల గురించి విధుల గురించి ఆ విధమైన నాలో ఉన్న పట్టుదల, ఆ పోరాట తత్వం నాలో మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నాలో ఉన్న దీన్ని గ్రహించి నన్ను ఆంధ్రప్రదేశ్ నన్ను అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. ముందుగా మా డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే లోకేష్ గారు కానివ్వండి, నన్ను ఈ పదవుల్లోకి నియమించడానికి అనేక మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అగ్నికుల క్షత్రియులు రాష్ట్రంలో అనేక విధాలుగా నిధులు లేక వాళ్ళకి కావలసిన వ్యాపారాలకి సంబంధించిన జట్టీలు కానివ్వండి, వాళ్ళకి జీవన విధానం అనేక కుంటుపడుతూ ఉంది. ఈ విధానం మీద నన్ను చైర్మన్గా నియమించిన ఫస్ట్ రోజే మా డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు రాష్ట్రం మొత్తం ప్రయాణం చేయండి, అన్ని జిల్లాలు తిరగండి, అగ్నికుల క్షత్రియులకి ఏ విధమైన ఇబ్బందులు పడతా ఉన్నారో మొత్తం నోట్ చేసుకుని నా దగ్గరికి వస్తే మనం సీఎం గారితో కూడా మాట్లాడి ఆ విధమైన ప్రయత్నం చేద్దామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే అగ్నికుల క్షత్రియులు సముద్ర ఒడ్డు నుండి వేట చేసుకుంటూ అనేక విధాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంత కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే యువతలో కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ విధ కల్పన కృషి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ నోట్ చేసుకుని సీఎం గారి దృష్టికి కానీ డిప్యూటీ సీఎం గారి దృష్టికి కానీ తీసుకెళ్ళి అగ్నికుల క్షత్రియుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మా డిప్యూటీ సీఎం గారు ఒక మాట చెప్పారు, ఒక అగ్నికుల క్షత్రియ కార్పొరేషను చైర్మన్గా నియమించిన మాత్రాన్ని ఒక కమ్యూనిటీకే బేస్ అవ్వకూడదు, అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఎవరైతే వెనకబడి ఉన్నారో వారందరితో కూడా మమేకమై వాళ్ళ అభివృద్ధి కూడా మీరు తోడ్పడాలని చెప్పి ఆయన క్లియర్ కట్గా నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక అగ్నికుల క్షత్రియులుగా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా కూడా అన్ని సామాజిక వర్గాలతో ఒక మమేకమై అన్ని సామాజిక వర్గాలతో కూడా తిరిగి వాళ్ళ విషయంలో కూడా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి గౌరవ పెద్దలందరితో కూడా సహకారంతో వాళ్ళ అన్నదండలతో కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.